సీత మీరిక్కడ? అశోక్, మీరిక్కడ చాలా రోజులు కనిపించారు. అవును సీత, మనం చదువుకునేటప్పుడు కలిసాం, మళ్ళా ఇప్పుడు కలిసాం. అశోక్, ఇది మా ఊరే. నిజమా? అవును అశోక్. అది సరే, మీరు ఇక్కడ? సీత, నేను ఈ ఊరు ట్రాన్స్ఫర్ లో వచ్చాను. ఇక్కడ స్టేషన్ లో ఎస్ఐగా పనిచేస్తున్నాను. అశోక్, అయితే మీరు పోలీస్ ఆఫీసర్ అన్నమాట. మరి డ్యూటీ లేదా? ఇలా పార్కులు వెంట తిరుగుతున్నారు. రోజు చేసే డ్యూటీ కాదు సీత, అప్పుడప్పుడు ఇలాగ వస్తూ ఉంటా, మైండ్ రిలీఫ్ కోసం. అశోక్, ఈ సమాజంలో ఇంకా మేము ప్రశాంతంగా నిద్రపోవచ్చు అన్నమాట. అదేంటి సీత అలా మాట్లాడుతున్నావు? అవును అశోక్, రోజు రోజుకి రౌడీలలో గుండాలు తెగింపులు ఎక్కువైపోతున్నాయి అశోక్. నేను వచ్చానుగా, ఎక్కడ వాళ్ళ ఆటలు సాగనివ్వను. చూడు అశోక్, మొన్నటికి మొన్న బాబ్జీ అనే వ్యక్తి ప్రతాప్ అనే వ్యక్తిని అతి దారుణంగా నా కళ్ళ ముందే నడి రోడ్డులో కాల్చి చంపాడు. కనీసం వాని పోలీసులు కూడా పట్టుకోలేకపోయారు. చూడు చేత, అది మా వల్ల అసమర్థ కాదు, వాళ్ళకి పైన రాజకీయ అన్నదండలు చాలా ఉన్నాయి. అది కాక ఆ జితేంద్ర గారు కూరలు పీకితే ఆ బాబుజీ గారు లాంటి వాళ్ళు బయటకు వస్తారు. అశోక్, మీరు ఎలాగైనా సరే వాళ్ళని ఒకరిని కూడా వదిలిపెట్టకూడదు. నేను సాక్ష్యం చెప్తాను. నువ్వా? ఏం అనుమానంగా ఉందా? ఒక ఆడకూతురు అయ్యింది ఇంత ధైర్యంగా సాక్ష్యం చెబుతానంటే నాకు ఎంతో సంతోషంగా ఉంది. ఈ సాక్ష్యంతో వాడిని కట్టకట్ట వెనకాల పెట్టి అరెస్ట్ చేసి వాడికి శిక్ష పడేలాగా నేను చేస్తా. అశోక్, మా బావ నా కోసం ఎదురు చూస్తూ ఉంటాడు. మరి నేను వెళ్ళొచ్చు. ఇలాంటి అమ్మాయి నా భార్యగా లభిస్తే ఎంత అందంగా ఉంటుందో. ఎరుపులు నా వయసు పొంగు నేను కలుపుకోనా కడలిలాగా కలుపుకోనా నా ఎదకు నిన్ను చేర్చి జోకొట్టనా మల్లె పూలు గొల్లు మన్నది పక్కలోనా వెన్నెలొచ్చి కూర్చుకున్నది గుండెలోనా
మత్తులు ముప్పొద్దు మునిగి తేలి మురిసిపోనా గుండెలోనా నిండిపోనా నీ ప్రేమ నూరేళ్ళు పండించనా బంధాలు ముడివేసి అందాల గుడి చేసి అనురాగ అర్చనలే చేయించుకోనా మల్లెపూలు గొల్లు మన్నది పక్కలోన వెన్నెలొచ్చి గుచ్చుకున్నది గుండెలోన